సమ్మర్ పీక్స్కి చేరింది. టెంపరేచర్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే 44 డిగ్రీల మార్కు దాటిపోయిన సూర్యారావు మాడు పగలగొడుతూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏపీ తెలంగాణలో ఎండలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏపీలో పీక్ సమ్మర్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. నేడు తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుండగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పలు మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయి. అనకాపల్లి, పోలవరం, ఏలూరు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉండనుంది. తూర్పుగోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాలపై వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటాయి. కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు నమోదయ్యాయి. నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, శ్రీ సత్యసాయి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉంది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ 40 డిగ్రీలు దాటింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పూట రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎండలో తిరగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.